ఇలాంటి బౌల్లో మనము ఏదైనా రైస్ని కానీ కర్రీని వండుకున్నప్పుడు దాని అడుగు భాగం అనేది ఇలా మాడిపోతుంది. మనము చేతి నొప్పి పెట్టేదాకా క్లీన్ చేసుకోవడం కంటే ముందుగా ఇలా అడుగంటిన గిన్నెలో కొద్దిగా వెనిగర్ని వేసి ఒక 2 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. చూసారు కదండి, అడుగంటినది కూడా పూర్తిగా ఇలా అంటే వచ్చేస్తుంది. మన చేతి నొప్పి పెట్టకుండానే ఒక స్క్రబ్బర్ని తీసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈ బౌల్ అనేది మళ్ళీ ఎప్పటిలాగా నీట్గా తయారవుతుంది. ఇలాంటి బాక్స్లో ఏదైనా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, దాని క్యాప్ లూజ్గా ఉండటం వల్ల గాలి చొరబడి అది త్వరగా పురుగు పట్టే అవకాశం అయితే ఉంటుంది. క్యాప్ మళ్ళీ ఎప్పటిలాగా గట్టిగా ఉండాలంటే ఒక న్యూస్ పేపర్ని ఇలా బాక్స్ పైన పెట్టేసి ఆ తర్వాత క్యాప్ను పెట్టుకున్నాం అనుకోండి, ఆ బాక్స్ అనేది చాలా టైట్గా ఉంటుంది. దాంట్లో పురుగు పట్టే అవకాశం అయితే అస్సలకే ఉండదు. ఆయిల్ క్యాన్ బాటిల్స్ ఉన్నప్పుడు ఆయిల్ అంతా కూడా కింద పడి టైల్స్ అనేవి జిడ్డుగా తయారవుతాయి. అలా జిడ్డు కాకుండా ఉండాలంటే మన ఇంట్లో ఉండే ఒక డస్టర్ని తీసుకొని దానిపైన ఈ ఆయిల్ క్యాన్ బాటిల్ని పెట్టామనుకోండి, జిడ్డు అనేది అస్సలకే పట్టదు. మరొకటి, ఫ్రిడ్జ్ పైన ఇలాంటి మరకలు ఎక్కువగా కనిపించాయనుకోండి, దానిపై కొద్దిగా హ్యాండ్ వాష్ లిక్విడ్ని వేసి ఇలా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈ ఫ్రిడ్జ్ డోర్ అనేది మళ్ళీ ఎప్పటిలాగా నీట్గా కనబడుతుంది. మరొక యూస్ఫుల్ టిప్, అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్సీ పట్టుకున్న తర్వాత చాలా రోజుల పాటు స్టోర్ చేసుకున్నా కూడా ఈ పేస్ట్ కలర్ అనేది చేంజ్ కాకుండా ఉండాలంటే ఇలా రుబ్బుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకొని హాఫ్ నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవాలి. మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని బట్టి ఈ నిమ్మకాయ రసాన్ని వేసుకోండి. ఇలా చేయడం వలన అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా కూడా కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది. మరొకటి, ఇంట్లో మాప్ లేనప్పుడు ఇలా వైపర్కి ఒక టీ షర్ట్ని ఇలా మధ్యలోకి కట్ చేసి ఈ స్టిక్కి వేసామనుకోండి, ఫ్లోర్పై ఉండే మరకలను ఈజీగా తొలగించుకోవచ్చు. దీనిని వాష్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. నిమ్మకాయ రసాన్ని తీసిన తొక్కలను పాడేయకుండా ఈ నిమ్మ తొక్కలలో కొద్దిగా డెటాల్ని వేసుకోవాలి. ఇలా వేసిన ఈ నిమ్మ తొక్కలను మనము కిచెన్లో పెట్టుకోవడం వల్ల కిచెన్లో బొద్దింకలు కానీ బల్లులు కానీ ఎలాంటి పురుగులు తిరగకుండా ఉంటాయి. ఈ ఘాటైన స్మెల్కు అక్కడికి అస్సలకే రావు. ఏ ప్లేస్లో అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనుకున్నప్పుడు ఆ ప్లేస్లో మాత్రం ఇవి పెట్టండి. రైస్ బ్యాగ్లు ఎన్నో ఉంటాయి కదండి, నేను దాంట్లో హాఫ్ని మాత్రమే కట్ చేస్తాను. ఇలా కట్ చేసిన రైస్ బ్యాగ్ని మనము కిచెన్లో ఆయిల్ క్యాన్ పెట్టే ప్లేస్లో నేను ఇంతకుముందు కవర్ని పెట్టేశానండి. కవర్ అనేది ఆయిల్ అంతా అవుతుందని మళ్ళీ ఇలా రైస్ బ్యాగ్ని కట్ చేసి మనకి ఎంత కావాలనో సైజుని చూసుకొని కట్ చేసుకోవాలి. ఇంతకు ముందు వీడియోలో ఇలాంటి స్వీట్ బాక్స్లో ఆయిల్ క్యాన్ని పెట్టే విధానాన్ని చూపించానండి. అయితే ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము ఆయిల్ అనేది కిందికి రాకుండా ఫ్లోర్ అనేది చూడడానికి చాలా నీట్గా కనబడుతుంది. ప్రతిసారి క్లీనింగ్ చేసే పని కూడా ఉండదండి. ఇలా కిచెన్కి సంబంధించినవన్నీ కూడా పెట్టేసుకోవచ్చు. మనము బయటకి ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళే టైంలో ఇలా పెట్టికోట్ నాడ కానీ లేదా డ్రెస్లు వేసుకునే పాయింట్ నాడ ఉంటుంది కదండి, ఒక్కొక్కసారి అది లోపలికి వెళ్ళిపోతుంది. ముందుగా ఈ నాడ అనేది ఎక్కడి వరకు ఈ పాయింట్లో ఉందో చూసుకున్న తర్వాత సీజర్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈ హోల్లో నుంచి డ్రెస్ని ఇలా కొద్దిగా మలుచుకుంటూ మనము ఈ నాడ దగ్గరికి వెళ్ళిసిన తర్వాత సీజర్ని మధ్యలోకి ఓపెన్ చేసి అక్కడ నాడను పట్టుకున్నాం అనుకోండి, ఈజీగా నాడ అనేది బయటికి వచ్చేస్తుంది. ఇలా మనము ఎక్కడికైనా బయటికి అర్జెంటుగా వెళ్ళే టైంలో ఇలా సీజర్తో సెకండ్లలోనే మనము ఈ నాడను బయటకి తీయవచ్చు. ముందుగానే ఇలా నాడను ముడివేసుకున్నామనుకోండి, ఇలాంటి టిప్ని కూడా యూజ్ చేయాల్సిన పని కూడా ఉండదు. మన ఇంట్లో చాలా రకాల సబ్బు తునుకలు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేస్తాం. కానీ ఎన్ని సబ్బు తునుకలు ఉంటే అన్ని సబ్బు తునుకలను తీసుకొని ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసుకోవాలి. వీటిలో కొన్ని వాటర్ని యాడ్ చేసి మెత్తగా ఈ సబ్బు తునుకలు అనేవి అందులో కలిసే విధంగా చూసుకోండి. మన ఇంట్లో హ్యాండ్ వాష్ లిక్విడ్ బాటిల్ ఉంటుంది కదండి, ఈ వాటర్ అంతా కూడా అందులో వేసుకోవాలి. ఈ వాటర్ అనేది మరీ చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసి క్యాప్ను పెట్టేసి మనము ప్రతిసారి డబ్బులను ఖర్చు పెట్టి హ్యాండ్ వాష్ లిక్విడ్ కొనే బదులు ఇలా ఇంట్లోనే హ్యాండ్ వాష్ లిక్విడ్ని తయారు చేసుకోవచ్చు.
ఈ టిప్తో మన డబ్బులు కూడా సేవ్ అవుతాయి. మరొక యూస్ఫుల్ టిప్, ప్రెషర్ కుక్కర్లో రైస్ని కానీ పప్పును ఉడికించుకున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి విజిల్ అనేది సరిగా రాదు. ఎందుకంటే హ్యాండిల్ లూజ్ అయిందనుకోండి, పప్పు అంతా కూడా పైన మూత పైన పడుతూ ఉంటుంది. మనము ఇలా లూజ్ అయిన హ్యాండిల్ని టైట్ చేసుకోవాలంటే మన ఇంట్లో ఉండే నెయిల్ కట్టర్లో ఇలా స్క్రూని తింపేది ఉంటుందండి. దాంతో మనము స్క్రూని ఇలా గట్టిగా తిప్పేసామనుకోండి, హ్యాండిల్స్ అనేవి చాలా గట్టిగా ఉంటాయి. చాలా మంది ఇండ్లలో ఎగ్ ట్రే లేనప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి, ఎగ్స్ బయటనే పెట్టుకుంటాం. అయితే ఇలా కవర్లో పెట్టేసామనుకోండి, ఎక్కువ ఉన్న ఎగ్స్ అనేవి ఒక్కొక్కటి దొర్లి కింద పగిలిపోతూ ఉంటాయి. ధూప్ స్టిక్ పెట్టే బాక్స్ లో ఇలాంటిది వస్తుందండి. అయిపోయినాక పడేయకుండా ఇలా మనము కిచెన్ లో ఎగ్స్ పెట్టుకోవడానికి ట్రేలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎంత కదిపినా కానీ ఒక్క ఎగ్ కూడా కింద దొరలకుండా ఉంటాయి. మన ఇంట్లో వైట్ కలర్ టేప్స్ కానీ ఇలాంటి కలర్ టేప్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి దేనికైనా అతికించాలన్నప్పుడు వెతకాల్సిన పని కూడా ఉంటుంది. టైం అనేది వేస్ట్ అయిపోతుంది. అలాంటి టైంలో మన ఇంట్లో ఒక టూత్ పిక్ పుల్ల కానీ లేదా ఇయర్ బడ్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా కొద్దిగా టేపును తీసి దీని కింది బాగానే పెట్టేసామనుకోండి, ఎప్పుడు వెతకాల్సిన పని లేకుండా అర్జెంటుగా మనము టేపును తీసుకోవాలంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు. హ్యాండ్ బ్యాగ్ కానీ లంచ్ బ్యాగులు ఉంటాయి కదండి, ఇలా మనము లంచ్ బాక్స్ పెట్టించినప్పుడు పిల్లలు ఒక్కొక్కసారి గట్టిగా ఇలా జిప్ని తీయటం వలన ఆ జిప్ అనేది బయటికి వచ్చేస్తుంది. అక్కడ స్టిచ్చింగ్ పోయినా కూడా ఈ జిప్ అనేది బయటకి రావటం వలన మళ్ళీ పెట్టడం అంటే ఇబ్బంది అవుతుంది కదా. ఇలా బ్యాగ్ని మనము కొద్దిగా రివర్స్లో తీసి ఇలాంటి పిన్నిస్లు ఉంటాయి కదండి, ఆ పిన్నిస్ని పెట్టేసామనుకోండి, ఆ జిప్పు బయటకి ఎంత లాగినా కూడా రాకుండా ఉంటుంది. అప్పుడు ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ కానీ లంచ్ బాక్స్లు అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి. మన నెయిల్స్కి ఎప్పుడైనా ఇలాంటి నెయిల్ పాలిష్ని పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి నెయిల్స్ పక్కన వైపున కూడా ఈ నెయిల్ పాలిష్ అనేది అంటినప్పుడు ఇలాంటి డస్టర్ని కానీ స్మూత్ క్లాత్ని తీసుకొని తుడిచేసామనుకోండి, సైడ్లో అస్సలకే అంటుకోకుండా ఉంటుంది. అంతేకాకుండా మనము పెట్టిన వెంటనే ఏదైనా పని చేయాల్సి వస్తే ఐస్ వాటర్లో ఈ నెయిల్స్ అన్ని ముంచేసి 1 నిమిషం పాటు అలాగే ఉంచేసామనుకోండి, నెయిల్ పాలిష్ అనేది త్వరగా ఆరిపోతుంది. మన చేతికి అస్సలకే అంటుకోదండి. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి స్టీల్ బాక్సులు కానీ ప్లాస్టిక్ బాక్సుల యొక్క క్యాప్ అనేది లూజ్గా ఉందనుకోండి, దాంట్లో మనము ఏది స్టోర్ చేసుకున్నా కానీ పురుగు పట్టడం కానీ పాడవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా వైట్ ప్లాస్టర్ కానీ మీ ఇంట్లో ఏ ప్లాస్టర్ అయినా సరేనండి, ఇలా బాక్స్ యొక్క అంచు చుట్టూ మనము ప్లాస్టర్ని రౌండ్గా వేసేయాలి. మరీ ఎక్కువగా లూజ్ ఉందనుకోండి, ఇలా 2 వరుసలు వేసామనుకోండి, అప్పుడు ఇంకా టైట్ అయిపోతుంది. నేను ఇక్కడ ఒక వరుస వేసి చూపించాను చూడండి. తర్వాత క్యాప్ను పెట్టేసామనుకోండి, బాక్స్ క్యాప్ అనేది అస్సలకే రాదండి. మనం దీంట్లో ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్సులు వస్తాయి కదండి, ముందుగా ఇలాంటి స్క్వేర్ షేప్ ఉన్న కార్డ్బోర్డ్ బాక్స్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మధ్యలోకి మనము ఇలా పెన్తో మార్క్ చేసుకోవాలి. 2 వైపులా సమానంగా మార్క్ చేసుకున్న తర్వాత సీజర్తో కానీ నైఫ్తో కానీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాం అనుకోండి, 2 బాక్సులుగా ఇలా విడిపోతాయి. ఇలా కట్ చేసుకున్న బాక్స్లో మనము గిన్నెల స్టాండ్ లాగా ఇలాంటి చిన్న చిన్న ప్లేట్స్ కానీ ప్యాన్స్ కానీ పెట్టేసుకోవచ్చు. మరొక కార్డ్బోర్డ్ బాక్స్లో కిచెన్కి సంబంధించిన గ్యాస్ లెటర్స్ కానీ ఆయిల్ బాటిల్ ఇలాంటి ప్యాన్కి సంబంధించిన స్పూన్స్ కానీ అన్నీ పెట్టేసుకున్నాం అనుకోండి, ఆయిల్ మరకలు అనేవి అంటుకోకుండా ఉంటాయి. కిచెన్లో ఇలాంటి చిన్న వైపర్ ఉందనుకోండి, మన పనులన్నీ ఈజీగా అయిపోతాయి. గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత స్టాండ్లో వేస్తాం కదండి, వాటర్ అనేవి ఇలా కిచెన్ ఫ్లోర్ పైన పడ్డప్పుడు మనము ఈ వైపర్తో ఇలా అనేసామనుకోండి, అక్కడ తడి లేకుండా పూర్తిగా ఆరిపోతుంది. కిచెన్ సింక్లో ఇలాంటి అన్నం మెతుకులు కానీ కర్రీ పడ్డప్పుడు మనము చేత్తో కాకుండా ఇలా వైపర్తో అనేసామనుకోండి, చాలా నీట్గా ఉంటుంది. ఇలా వైపర్తో చేసేసామనుకోండి, నిమిషాలలో అయ్యే పనులు కూడా సెకండ్లలో అయిపోతాయి. ఈ వైపర్ పైన విమ్ లిక్విడ్ని కానీ ఏదైనా లిక్విడ్ని వేసి సింక్ కాడ ఉండే టైల్స్ని కానీ కిచెన్ కాడ ఉండే టైల్స్ని క్లీన్ చేసామనుకోండి, ఈ వైపర్తో మరకలన్నీ కూడా తొలగిపోతాయి. మనము క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, మళ్ళీ ఆ క్లాత్ని వాటర్తో వాష్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా, అలాంటి పని కూడా లేకుండా మనము నిమిషాలలోనే ఈ కిచెన్ పనులను చేసుకోవచ్చు. ఈ చెత్త చాటను కూడా మనము క్లీన్ చేసుకోవాలంటే కొద్దిగా లిక్విడ్ని వేసి ఈ వైపర్ స్టిక్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వైపర్ స్టిక్కి మనము ఒక సాక్స్ను వేసి
మన ఇంట్లో ఉండే డోర్స్ని కానీ స్లైడింగ్ డోర్స్ని కానీ నెట్టెడ్ జాలిని ఏదైనా సరేనండి ఈజీగా క్లీన్ చేయండి. ఈ సాక్స్ పైన లిక్విడ్ని వేసి నేను ఇక్కడ స్లైడింగ్ డోర్ని క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఒకే సెకండ్లో ఈ స్లైడింగ్ డోర్ని ఇలా క్లీన్ చేసుకోవచ్చు. మనము నిమిషాలలో చేసే పనులు కూడా ఇలా సెకండ్లలో పోతాయి. చూసారు కదండి, ఎంత పెద్ద స్లైడింగ్ డోర్నైనా ఇలా క్లీన్ చేయండి. అలాగే దీంట్లో పడిన డస్ట్ను కూడా ఇలా సాక్స్తో క్లీన్ చేసుకోవచ్చు.